అది కృష్ణపట్నం అనే చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో శాంతమ్మ అనే యువతి నివాసం ఉంటోంది. భర్త చనిపోయిన తర్వాత శాంతమ్మ ఎన్నో కష్టాలు ఎదుర్కొని తన కొడుకు రమేష్ని పెంచి పోషించింది. ఆమె ఎప్పుడూ పేదరికంలోనే ఉంది. కానీ రమేష్కి మాత్రం ఎలాంటి లోటు చేయకుండా కష్టపడి చదివించింది. రమేష్ కాలేజ్ చదువు ఆఖరి రోజు నాడు తల్లితో ఇలా మాట్లాడుతున్నాడు. అమ్మా, ఈ రోజుతో నా కాలేజ్ చదువు పూర్తయింది. సిటీలో మంచి కంపెనీలో నాకు ఉద్యోగం కూడా వచ్చింది. మనం రేపే సిటీకి బయలుదేరి వెళ్ళిపోదాం. నువ్వు ఇంకా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో. చాలా సంతోషం బాబు. నువ్వు చెప్పినట్లే మనం సిటీకి వెళ్ళిపోదాంలే. 2 రోజుల తర్వాత రమేష్ వాళ్ళమ్మతో కలిసి సిటీకి షిఫ్ట్ అయ్యారు. రమేష్ కొత్త ఉద్యోగంలో కూడా జాయిన్ అయ్యాడు. రోజూ ఆఫీస్కి వెళ్ళి వస్తుంటాడు. వాళ్ళ అమ్మకి ఏ లోటు చేయకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. కానీ శాంతమ్మ సంతోషం చుట్టంచూపుగానే వచ్చిపోయింది. ఎందుకంటే శాంతమ్మ తన కొడుకు రమేష్కి పెళ్లి చేద్దామని రమేష్ని అడిగింది. నేను మా ఆఫీస్ కొలీగ్ అపర్ణని లవ్ చేస్తున్నానమ్మా. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. సరే బాబు, నీ సంతోషం నేనెందుకు కాదనాలి? ఓ మంచి ముహూర్తం చూసి పెళ్లి చేస్తానులే. రమేష్కి పెళ్ళయింది. అపర్ణ కాపురానికి వచ్చింది. కొత్త కోడలు 1 సంవత్సరం వరకు బాగానే ఉంది. ఏడాది తర్వాత అసలు రంగు చూపించడం మొదలుపెట్టింది. ప్రతి చిన్న విషయానికి అత్తగారి మీద అరవడం, ఆవిడ్ని తప్పు పెట్టడం చేసేది. శాంతమ్మ చాలా బాధపడేది. అమ్మ మీద అరుస్తున్నాడు అని రమేష్కి తెలిసి, మాటలు తిన్నగా రాని. మా అమ్మ మీద ఎందుకు అరుస్తున్నావు? జాగ్రత్తగా ఉండు. మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడకు. అది కాదండి, నేను ఆఫీస్ నుంచి వచ్చాక ఏ పని చేయలేకపోతున్నాను. దానికి తోడు ఆవిడ గోలొకటి. బాబోయ్, నా వల్ల కాదు. ఆవిడ్ని రేపే వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేద్దాం. రోజులు గడిచే కొద్దీ అటు అమ్మతో ఇటు పెళ్ళాంతో వేగలేక రమేష్ కూడా వాళ్ళ అమ్మని ఆశ్రమంలో జాయిన్ చేయడానికి సిద్ధపడతాడు. శాంతమ్మని ఆశ్రమంలో జాయిన్ చేసి బయటకు వచ్చిన తర్వాత అటుగా వెళ్తున్న శాంతమ్మ స్నేహితుడు తాతారావు రమేష్ని గుర్తుపట్టి, ఎలా ఉన్నావు బాబు రమేష్? మీ అమ్మ ఎలా ఉంది? ఎవరు మీరు? మా అమ్మ మీకు తెలుసా? తెలుసు బాబు, నాది కూడా మీ సొంత ఊరే. 30 సంవత్సరాల క్రితం రోడ్డు మీద ఒక పిల్లోడు వాళ్ళ అమ్మ నాన్న కోసం ఏడుస్తుంటే శాంతమ్మే ఆ పిల్లోని చూసి జాలిపడి, అయ్యో నాకు ఎలాగో పిల్లలు లేరు కదా, ఈ పిల్లోని నేను పెంచుకుంటాను అని దత్తత తీసుకుని అల్లారు ముద్దుగా పెంచి చదివించింది. ఈ విషయం తెలుసుకున్న రమేష్, అయ్యయ్యో, నేను చాలా పెద్ద తప్పు చేశానే. మా అమ్మని ఇప్పుడే క్షమించమని అడుగుతాను. మా అమ్మని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. అప్పటి నుండి రమేష్ అపర్ణ ఇద్దరూ కలిసి శాంతమ్మను చాలా బాగా చూసుకుంటున్నారు. ఆ కుటుంబం అంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు. మార్పు అనేది ఎక్కడి నుంచో రాదు, అది మన నుండే మొదలవ్వాలి. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా అయితే ప్రేమిస్తారో పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని అలాగే ప్రేమించాలి. ఈరోజు మనం మన తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకుంటే రేపు మన పిల్లలు కూడా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. కథ నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.